ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండస్ట్రియల్ కారిడార్లో భారత డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన స్థల పరిశీలన నిర్వహించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, బీడీఎల్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ముందుగా ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అధికారులు అనంతరం దొనకొండ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ప్లే ద్వారా భూమి వివరాలు బీడీఎల్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ బీడీఎల్ ప్రతినిధులు పరిశీలించిన స్థలంపై సంతృప్తి వ్యక్తం చేశారని, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీడీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈ స్థల పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా సుమారు 500 మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ ప్రతినిధులు, ఆర్డీఓ, రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బీడీఎల్ ఒక డిఫెన్స్ సెటప్ గురించి చాలా రోజులు బట్టి మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందనే ఇది మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డిఓ, యాక్చువల్గా బీడీఎల్ తరపున డిఆర్డిఓ వాళ్ళు ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక టీం వచ్చింది. టీం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు రెవెన్యూ అఫీషియల్స్తో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ మీద వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది చాలా మంచి సూటబుల్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మాకు చాలాసార్లు దీన్ని రిమైండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ల్యాండ్ త్వరగా మనం ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సో అక్కడ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ అవ్వాలని అని వారు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి రష్యాలో ఉండగా కూడా దాన్ని త్వరగా చేయాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రావడం, నేనే స్వయంగా ఇక్కడికి రావడం, వాళ్ళకి ల్యాండ్ చూపించడం. సో ఆ ల్యాండ్ చూసిన తర్వాత దాన్ని కంప్లీట్లీ థరోలీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇది మంచి ప్లేస్ అని చెప్తున్నారు. సో ఇది మనకి త్వరగా కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వగలిగితే ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ సెటప్ వస్తుంది. దీంతోనే కాకపోకుండా దాంతోపాటు ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తాయని వారే చెప్తున్నారు. ఒక డిఫెన్స్ సెటప్ పెడితే దానికి సంబంధించినటువంటి ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో దీంట్లో ఒక 500 వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ సుమారు 2000 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ దానికి క్రియేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళకి ఎర్లియర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దానికన్నా మంచిగా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమేమి కావాలి, ఎంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ దొనకొండకైతే మాత్రం ఇది ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో వాళ్ళు ల్యాండ్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మనం ఎంత త్వరగా వాళ్ళకి ల్యాండ్ ఇస్తే కన్స్ట్రక్షన్ అంత స్పీడ్గా వాళ్ళు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మాతో పాటు మన దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లక్ష్మి గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ తరపు నుంచి కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఇష్యూలో మేమందరం కూడా సహకరిస్తాము, మీకు ల్యాండ్ త్వరగానే ఇస్తాం, మీరు కట్టండి అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. సో బట్ థరోలీ ద టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ టోటలీ థరోలీ సాటిస్ఫైడ్ విత్ ది ల్యాండ్. సో మనం త్వరగా ల్యాండ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు దొనకొండ మండలానికి బీడీఎల్కి సంబంధించి మనకి ఎట్లాగైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది అనే దానికి ఒక నిదర్శనంగా అన్ని చోట్ల మనం పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ చూస్తున్నాం. అదేవిధంగా దొనకొండ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు. ఇక్కడ యువత కోసం కానీ ఇక్కడ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు.
లోకేష్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టి బీడీఎల్ ఇక్కడికి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మోర్ అండ్ ఇంకా డెవలప్మెంట్ బాగుంటుంది, ఇంకా మోర్ ఇండస్ట్రీస్ వస్తాయి, యువతకి జాబ్స్ వస్తుంది, ప్రజలకు కూడా ఏదో ఒక ఇది ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయటం. ఇందులో స్వయంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇది స్పీడప్ చేయటం చూస్తే ఇవాళ డిఆర్డిఓకి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి ల్యాండ్ అంతా చూసి వాళ్ళు చాలా సాటిస్ఫైయర్ ల్యాండ్. మనం కూడా ప్రజలందరూ కూడా కొంచెం సహకరించి మనం త్వరగా ల్యాండ్ ఇస్తే ఏంటంటే మనకి ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం, దొనకొండ ప్రాంతం వెనకబడిన ప్రాంతం. ఇక్కడ మనకి ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటూ జరిగితే ప్రజలకు ఉద్యోగ అవకాశాలే కాదు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక సదుపాయాలు కూడా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఆటోమేటిక్గా రోడ్స్ డెవలప్ అవుతాయి, నీటి ప్రాబ్లం పోతుంది, అట్లాగే ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ కూడా 1 by 1 అండ్ మోర్ ఇంకా కూడా మనం డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కనుక మనం ఈ స్టెప్ వేసి మనం స్పీడ్గా చేసుకోగలిగితే అందరి సహకారంతో ఇది ముందుకెళ్తే ఇంకా నెక్స్ట్ 5 yearsలో దొనకొండ దిశ మారబోతుంది. దీనికి ముందుగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మన ప్రభుత్వానికి అట్లాగే స్పీడప్ చేస్తున్న కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అందరి ప్రజలకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. త్వరలో ఇక్కడ మంచి బీడీఎల్ అది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ సెటప్ త్వరలో స్టార్ట్ అయ్యి ఇంకా మరిన్ని ఇండస్ట్రీస్ దొనకొండకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.